దేవుని ఘనమైన నామములకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు మరొక దినాన్ని దేవుడు మనకిచ్చి ప్రభు సహాయం దయచేసినందుకు ఆయన సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ప్రభు దయచేయను కాక. ప్రియమైనటి దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఇంతవరకు చక్కటి పాటలు పాడి ప్రభువుని గణపరిచి ఆరాధించి దేవుని స్తుతించారు. అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి 56వ కీర్తన బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 56వ కీర్తన నేను చదువుతాను. 4వ వచనాన్ని చూడండి. 4వ వచనాన్ని చూడండి. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, ఆయన వాక్యమును కీర్తిస్తాము, గౌరవిస్తాము, అంగీకరిస్తాము. ఆయన వాక్యమును బట్టి ప్రభుని మహిమపరుస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, కొద్దిగా రిప్రెషన్ వస్తుంది కనుక దయచేసి ఈ వాక్యమును బట్టి మనము చాలా ఆలోచన చేద్దాం. ఈ వాక్యమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుని వాక్యం అనేది ఎంత ముఖ్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనకి బైబిల్ వివరిస్తుంది. బైబిల్ నమ్మిన వాళ్ళు, బైబిల్ వాక్యములు ధ్యానం చేసి ఆత్మీయంగా తెలుసుకున్న వాళ్ళు, బైబిల్ యొక్క సత్యాన్ని గ్రహించి దాని లేక వాక్యం యొక్క ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు అంశం దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలలో దేవుని వాక్యము ఖడ్గము వంటిది లేక ఆత్మ ఖడ్గం వంటిది. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం వంటిది లేక ఖడ్గం వంటిది. అంటే దేవుని యొక్క వాక్య ప్రయోజనంలో దేవుని వాక్యము ఒక కత్తి లాంటిది. గనుక కత్తి అంటే దేవుని బిడ్డలారా ఏదో చంపడానికి కాదు, ఏదో నరకడానికి కాదు. ఈ అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పిల్లలైన వారు కత్తిలు పట్టుకోవాలని, నరుక్కోవాలని, చంపుకోవాలని కాదు. ఆత్మ సంబంధంగా
ఆత్మీయంగా దీనికి ఒక చక్కటి అర్థవంతమైన విషయాలు బైబిల్ మనకి బోధిస్తుంది. యేసు ప్రభువు వారు ఒకసారి ఆయన చెప్పిన మాటను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ వస్త్రమును అమ్మి కత్తిని సంపాదించుకోమని అంటాడు. దానికి అర్థం ఏమిటి అంటే, ఇతరులను చంపడానికి కత్తి సంపాదించుకోమని కాదు. అక్కడ ఆయన దేవుని వాక్యమును సంపాదించుకోండి అని అర్థమిచ్చే భావాన్ని తెలియజేయటమే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నది. అందుకే 149వ కీర్తన చూద్దాం. 149వ కీర్తనలో 9వ వచనంలో రాయబడిన మాట చదువుతాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. గమనించారా? ఎందుకు యేసు ప్రభు వారు కత్తిని సంపాదించుకోండి అని అన్నాడో ఆత్మీయంగా ఇక్కడ రాశాడు. ఆయన భక్తులైన వారికి, తన యొక్క నామమును ప్రార్థన చేసే వారికి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వారి చేతుల్లో ఉండాలని, వారి దగ్గర ఉండాలని చెప్తున్నాడు. అదే దేవుని యొక్క బైబిల్ గ్రంథం. రెండు అంచుల అంటే రెండు పక్కల పదునున్న కత్తి, రెండు పక్కల ఉన్నట్టు వాడి అయిన ఖడ్గము. అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనని కలిపి ఆయన దేవుని వాక్యం అని రెండంచుల గల వాడి అయిన ఖడ్గమని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం యొక్క ప్రయోజనాలలో దేవుని వాక్యం ఖడ్గం వంటిది అని మనం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కత్తుల గురించి ఆయన మాట్లాడినప్పుడు కొన్ని ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట రాయబడింది, మీరు వినండి. ఏంటి ఆ మాట అంటే పరమగీతాల్లో రాసుంటుంది. ఏమని రాసుంటుంది అంటే, నీ పలువరుస కత్తిరితో కత్తిరించమని ఉంటుంది. అంటే పళ్ళు వరుస కత్తిరితో కత్తిరించడం ఏమిటి? ఏదో భావం ఉందన్నమాట, ఏదో అర్థం ఉందన్నమాట. ఇది ఈ మాట పరమగీతాల్లో రాయబడుతుంది. తన ప్రియుడైన వాడు తన ప్రియురాలైనటితో మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రియుడు అంటే యేసు ప్రభువు వారే. ఆయన ఇచ్చినటువంటి వాక్యము చేత
నోటిలో నుండి పడివరుసను కత్తిరించమని చెప్పినట్లుగా చూస్తాం. దీనికి ఒక సత్యం ఉన్నది. పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటే, సమాన వరుసలో లేకపోతే అప్పుడు వాటిని సరి చేస్తారు. దీని భావం అంటే వాక్యం చేత నీ నోటిని, నీ యొక్క నాలుకని, నీ పళ్ళను, నీ లోపల నుంచి వచ్చే ప్రతి దానిని పలువరుస ఈ మాటలు బాగోవాలి, మంచిగా ఉంచుకోవాలి సంఘం. అది కూడా దేనివల్ల నీ మాటలు సరి చేసుకుని సమానపరుచుకోవాలి అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ, కత్తిరి చేత, కత్తి వేరు కత్తిరి వేరు. కత్తిరికి 2 కత్తులు ఉంటాయి. కత్తిరికి ఎన్ని ఉంటాయండి? 2 కత్తులు ఉంటాయి. అంటే ఆ 2 కత్తులను కత్తిరి అంటాం. ఆ 2 కత్తులు ఏకం చేసి ఏమైనా కట్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఆ 2 యొక్క కత్తులు లేకపోతే కత్తిరే అంటే దేవుని వాక్యమునకు పోలికగా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అది కూడా కత్తిరి అంటే 2 కత్తులు కలిపిన కత్తిరి. పాత నిబంధన కొత్త నిబంధన కలిపినది కత్తిరి. అంటే 2 కూడా దేవుని వాక్యమే. ఆ వాక్యం చేత ఏం చేసుకోవాలంటే మన నోటిని శుద్ధి చేసుకోవాలి. మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు సరి చేసుకోవాలి. అంటే పళ్ళు ఉంటేనే మాట్లాడగలుగుతాం. పళ్ళు లేవనుకోండి, మాటలు స్పష్టంగా మాట్లాడలేవు. కనుక దేవుడు ఈ పంటే విషయంలో, నీ నోరు విషయంలో జాగ్రత్తను కూర్చొని మాట్లాడతాడు. కనుక వాక్యం యొక్క ప్రయోజనాల్లో దేవుని వాక్యము ఆత్మకగటం వంటిది అంటూ ఇందాక చూసుకున్నటి వాక్యంలో 149వ కీర్తన 9వ వచనంలో వారి చేతుల్లో ఏముంది? 2 అంచులు గల 2 ఏపుల పదున్న కత్తి ఉంది అన్నాడు. అది దేవుని యొక్క వాక్యం. వింటున్న మీకును చెప్తున్న బోధకుడికి వాక్యం వర్తిస్తుంది. అది చెయ్యాలి, లేకపోతే అది ఖండిస్తుంది. అది క్షమించేది కాదు. ఎవరు? అది బోధకుడైనా, బోధకురాలైనా, సంఘమైనా. 2 పక్కల, ఇరుపక్కల ఉన్న వారిని కూడా సరిచేసేదే దేవుని యొక్క వాక్యం. కనుక ఈ రాత్రి కాలంలో మన జీవితాలను సరి చేసుకోవడానికి ఏదేదో చేయక్కర్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతికితే మన జీవితాలు సరవుతాయి. ప్రార్థన చేసినంత మాత్రాన్ని, ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించినంత మాత్రాన్ని కొంతమంది జీవితాలు, కొందరి జీవితాలు సరవు. వారి యొక్క హృదయ అంతరంగంలో ఆ వాక్యం వెళితే ఆ హృదయ అంతరంగంలో ఉన్నట్టు చెడేది ఏదైతే ఉందో అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు
ఏదైతే ఉందో ఆ యొక్క జీవితం యొక్క ప్రవర్తన వాక్యం చేత శోధించి శుభ్రం చేసి మంచి వ్యక్తిగా చేయడానికి దేవుని వాక్యము ఉపయోగపడుతుందని బైబిల్లో నుండి ఆ వాక్యం రెండంచెలుగల ఖడ్గమని బైబిల్ మనకి చెప్తుంది. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా వినండి. ఎందుకనగా దేవుని వాక్యం ఏంటన్నది? ఎందుకనగా దేవుని వాక్యం ఒక మనిషి సరిచేయబడడానికి, ఒక మనిషి మంచి ప్రవర్తన రావడానికి, ఒక మనిషిలో ఉన్నటి పాపములు పోవడానికి, ఒక మనిషి దేవునికి లోకానికి మంచివాడిగా జీవించడానికి మన చేతుల్లో దేవుని వాక్యం అనే బైబిల్ నుంచి మాత్రమే వారి జీవితాన్ని వారి జీవితాన్ని సరి చేసుకోగలరు. ఆ వాక్యం సరిచేయగలదు కూడా. చదవండి. దేవుని వాక్యము చూసారా? ఆ వాక్యం ఎటువంటిది? అవును, నీ సత్యన జీవితం, నీ పాప జీవితం, నీ పనికిమాలిన జీవితం, నువ్వు చనిపోయినట్టు పాప జీవితంలో, లోకంలో చచ్చిపోయినట్టు నీ జీవితం, ఈ వాక్యం సజీవమైనది కనుక నిన్ను బ్రతికిస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో చనిపోయేవా? లోక పాపాలలో నువ్వు పడిపోయి చనిపోయేవా? ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చి ఉన్నావా? ప్రార్థనలో చనిపోయావా? దేవుని మందిరానికి రావడంలో చనిపోయావా? ప్రార్థించడంలో చనిపోయావా? వాక్యం వినటంలో చనిపోయావా? ఎంతమంది రోజునండి దేవునికి దూరమై చచ్చిపోయి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నారు. గనుక అలాంటి జీవితాలు కలిగిన వారికి రమ్మని దేవుడు పిలుస్తాడు. నేను మిమ్మల్ని బతికిస్తాను అంటాడు. ఈ మాటని ఇలాగే ఉంచండి. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూసారా? మనుషులు అందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి, విన్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనంలో సజీవమైనది వాక్యం కనుక ఆ సజీవమైన వాక్యము చనిపోయిన మనుషులను బ్రతికించడానికి దేవుని వాక్య రూపుగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆ వాక్యమే దేవుడయ్యి మన మధ్యన దైవ గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథముగా మన మధ్యన ప్రకటించబడుతూ ఉంది. ఇక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. మరలా చూసారా? చచ్చిన వారై ఉండగా. అవునండి, ఆయన మిమ్మను అంటే ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా బ్రతికించాడు. బ్రతికించిన ఆయన ఎవరు? క్రీస్తు.
యేసు అంటే ఆయన వాక్యము నిన్ను బతికిస్తుంది. చనిపోతున్న నీ జీవితంలో నిన్ను బతికిస్తుంది. ఎలా బతికిస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఇప్పుడు చదువుతాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చూసారా, సజీవమైనదే కాకుండా నిన్ను బ్రతికించడానికి దేవుని వాక్యం చాలా బలమైనది. రెండంచులు గల ఎన్నో కగ్గాలు ఉన్నాయి, ఎన్నో కత్తులు ఉన్నాయి, కానీ ఈ వాక్యం అనే ఖడ్గమునకు మించింది లేదు. వాడిగా ఉండి, చూసారా, అరికాల మీద నన్నెత్తి వరకు కూడా మనకున్న ప్రతి పరిస్థితుల్ని సరిచేయగలదని, శోధించగలదని, పరిశోధించగలదని, ఆ పరిస్థితి నుంచి మనం మార్చగలదని దేవుని లేఖనం చెప్తుంది. మళ్ళా చదువుదాం మొదటి నుంచి. అక్కడ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, చూసారా, ప్రాణము, ఆత్మను, కీళ్లను, మూలుగులను చూడండి, అది లోనికి వీళ్ళుచు దూరుచు, హృదయం యొక్క తలంపులు అంటే ఆలోచనలు అన్నిటినీ ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. కనుక వాక్యం యొక్క ప్రయోజనాల్లో వాక్యం ఎటువంటిది అంటే ఖడ్గం వంటిది. ప్రతి అణువు కూడా మనిషిలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని మనం చోటిస్తే, వాక్యానికి దేవునికి అవకాశం మనం ఇస్తే, మన జీవితాన్ని బంగారు బాటగా, పవిత్ర బాటగా దేవుని వాక్యం చేయగలదని ఖచ్చితంగా మాట్లాడుతుంది. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, అలాంటి వాక్యంని ఈరోజు చాలామంది దూరంగా పెడుతున్నారు. ఈ లోకంలో పడి జీవిస్తున్నారు. వాక్యానికి ఎవరు చోటు ఇవ్వట్లేదు. వాక్యంని వారు జీర్ణింప చేసుకోవట్లేదు. వారి పాపాలు వారి మనసులో ఉంచుకుని, వారి శరీరంలో ఉంచుకుని, వారి జీవితాల్లో ఉంచుకుని అసమాధానంగా గురికొస్తూ, ఒకరి పట్ల ఒకరు అసహ్యంగా ఉండి, పవిత్రత లేక అపవిత్రులుగా ఉంటూ, ప్రార్థనలు చేస్తూ, నేను యేసు నమ్మానని చెప్పుతూ వాక్యమునికి విరోధమైన జీవితాలు జీవిస్తూ, వాక్యమునకు చోటు ఇవ్వలేనిటి సంగమా, అనేక మంది జనాంగమా, ఆలోచించండి. ఈ రాత్రి చెప్పే మాట ఏంటంటే, నీ జీవితాన్ని బాగు చేసే దేవుని వాక్యమే. నీ జీవితాన్ని పవిత్రపరిచే దేవుని వాక్యమే. అయితే ఆ వాక్యము ఎంత విలువైందో, ఆ వాక్యం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో యేసు ప్రభువు స్వయంగా చెప్తారండి. చదువుదాం మత్తయి సువార్త కొన్ని వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. జాగ్రత్తగా గట్టిగా ఒకళ్ళు 4వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనం వరకు చదవగలరా? అప్పుడు యేసు అపవాదిచేత శోధించబడుటకు చదివండి. ముఖం ఆత్మ వల్ల అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ బోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడికి రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమని నేను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడినదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకొని పోయాను. దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి
నీవు దేవుని కుమారుడు వద్దకు కిందికి దిమ్ముకుము, ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెన్నడూ రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, ప్రభువైన నీ దేవుని శోధించరాదని మరి ఒక చోట వ్రాయబడినదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా కొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని వ్రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టు. ఇందులో ఉన్నది అంతరార్థం ఏమిటి అంటే, దేవుని వాక్యం ఎంత గొప్పది అని అంటే, ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇదంతా యేసు ప్రభువు వారు జన్మించినటి రోజుల్లో ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్నాక ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసి ఉపవాసాన్ని ముగించుకున్నాడు. ముగించుకున్న తర్వాత ఈ విషయాన్ని తెలిసిన సైతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, అని మాట్లాడటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అది చెప్పండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఎంత విలువైనదో ఇక్కడ మనకి యేసు ప్రభు వారు మనకి బయలుపరుస్తుంటే మాట. మనకి కష్టం వచ్చినప్పుడు వాక్యమే, మనకి నష్టం వచ్చినప్పుడు కూడా వాక్యం మీదే ఆధారపడాలి. మన పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా వాక్యం మీదే మనం ఆధారపడాలి. ఆధారపడాలి అని అంటే ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు బోధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి మాటలు విని వాటి ద్వారా మనం ఆదరణ పొందగలము, మనం నిలబడగలము, పడిపోకుండా దేవుని శక్తిని పొందుకోగలము. అయితే ఇక్కడ సాతానుడు యేసు ప్రభు దగ్గర చెప్తున్నటి మాట ఏమిటి అంటే ఒట్టి మాటలు కావు. వాడు వాక్యంలో మాటలే చెప్తున్నాడు. చాలామంది కూడా కొంతమందిని పడేయడానికి, కొంతమందిని ఆత్మీయులో దిగజార్చడానికి, దేవునికి దూరంగా చేయడానికి వాక్యంలోనూ తీసుకునే ఆధ్యాత్మికంగా వాళ్ళని దేవునికి దూరం చేస్తారు. అయితే ఇక్కడ రాయబడిన ప్రతి మాటను మనం ఆలోచన చేస్తే 11వ వచనం వరకు యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడు. అంతకుముందు యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ సోదకుడు ఆయన దగ్గరకు వచ్చి
నీవు దేవుని కుమారుడు అయితే, ఎవరండి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేయమంటాడు? రొట్టెలుగా చేసుకోమని అంటున్నాడు. అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకునే శక్తి యేసుప్రభుకి లేదంటారా అని ఆలోచిస్తే, ఆయన ఆ శక్తిమంతుడే, రాళ్ళను రొట్టెలుగా చేయగలడు. ఒకసారి యేసుప్రభు అంటాడు, పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది వచ్చి, ఈ పిల్లలు నోరు ముంచు అరుస్తున్నారు అంటే, యేసుప్రభు అంటాడు, ఈ పిల్లలు ఊరుకుంటే రాళ్ల వలన నేను కేకలు వేసేటట్లుగా చేయగలను అంటాడు. అంటే ఈ మాటకి యేసుప్రభుకి ఏముంది? శక్తి ఉంది. దేవుని కుమారుడు అయితే చూడండి, ఈ దగ్గర అంత శక్తి ఉంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి ఆజ్ఞాపించు అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు సాతాను చెప్పగానే ఒకవేళ కొన్ని రాళ్ళు తెచ్చి రొట్టెలు చేసేది అనుకోండి, యేసుప్రభు నక్కుతాడంటారా? అంటే ఆయన దృష్టిలో మాత్రం ఆడు చెప్పింది చేస్తే ఓడిపోయినట్లే. ఆడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుప్రభు కూడా వాక్యం తీసుకునే మాట్లాడాలి. వాక్యం తీసుకునే మాట్లాడితేనే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించును అని రాయబడి ఉంది కదా. గమనించాలి, రాయబడి ఉంది కదా అంటున్నాడు. ఇప్పుడు సైతానుడు వాక్యం తీసుకుని యేసుప్రభుని ఏమన్నాడు? రాళ్ళను రొట్టెలు చేసుకో, ఆ శక్తి చూపించు, దేవుని కుమారుడు కదా అంటున్నప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయిపోలే. ఆయన తిరిగి వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని నోటి మాట వలన బ్రతకగలరు కనుక నేను ఇప్పుడు ఆకలిగా ఉన్నా చచ్చిపోను. నాలో ఏముంది? దేవుని వాక్యం ఉంది కనుక నీకు తెలియదా? రాయబడి ఉంది, వాక్యం రాయబడి ఉంది. అంటే సాతాను ఏ వాక్యంతో మాట్లాడుతున్నాడో తిరిగి మరి వాడికి వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆ వాక్యం తీసుకుని మాట్లాడండి. యేసుప్రభు మాట్లాడండి. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేస్తాడు. చాలా జాగ్రత్తగా మళ్ళీ చదవండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మాత్రం బతకగలడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం తీసుకున్నాడు? రాళ్ళు తీసుకుని రొట్టెలు చేసేలే, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎదుట పెట్టాడు అని రాయబడి ఉందని దేవుని యొక్క లేఖనాల్లో చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మనకి ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, అవిశ్వాసంలో మనం జారిపోతున్నప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నేను చెప్పినట్లయితే ఏం చేయాలంటే చదువు చేసేయాలి, దూరపరచాలి. ఇంకా చెప్తాడు. 2వ మాట మనం చూస్తే 5వ వచనం అంటాడు, అంతటా అపవాది
5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి ఆగండి, వదిలిపెడతాడు. ఆడు వదిలిపెట్టు, ఏదో విధంగా నేను పడగొట్టాలి. ఈ మాట వల్ల పడలేదని ఇంకో మాట వలన. చూడండి, వాడు కక్షలు, కార్పణ్యాలు, గొడవలు రేపే మనిషి. అది వర్కౌట్ అవ్వలేదు అనుకున్న మాట ఇంకోటి ఏదో పుట్టిస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల్లో అపవాది చొరబడి ఈ మాట వల్ల ఈ సహోదరి పడలేదు, ఇంకో మాట అర్థం లేదు అన్నాడు. ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కొంగదీయడానికి, నీ సమాధానం పడకుండా నిన్ను వంచడానికి. నీ సంఘంలో, నీ సహోదరులు, గ్రామంలో ఇటువంటి ఇబ్బందులు తీసుకొస్తామే ఆడి పని. కనుక దయచేసి మనం వాక్యం కలిగిన వారిగా ఉండాలనేదే నేను ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయన్ను తీసుకుని ఎక్కడికి తీసుకుని, పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం అంటే మీరేమనుకుంటున్నారు? పరలోకమునకు అనుకుంటున్నారా? పరలోకమున కాదు. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. భూమి మీద నుండి యెరూషలేము పరిశుద్ధ పట్టణం. అక్కడ పరిశుద్ధులైనటి దేవుని బిడ్డలు, దేవుని ఆలయం ఉంది అక్కడ. అంతేకాని పరిశుద్ధ పట్టణం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అక్కడ అంటాడు, దేవాలయం శిఖరమును ఆయన నిలబెట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవాలయంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ అంటున్నాడు అక్కడాడు, నీవు దేవుని కుమారుడు అయితే, మళ్ళీ మొదలెట్టాడు. ఇదే పని. నిజంగా విశ్వాసం అయితే చూడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే చూడు, నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా? ఇలా రెట్టించేస్తూ ఉంటారు. అసలు నీ వాక్యం తెలిసిందన్నా ప్రార్థనకి వెళ్ళిదావేనా? ఇదే నీ జీవితం, దేవుని బిడ్డ అని చెప్పుకుంటారా అని ఇలాగా ఎంతోమంది సైతాను వాళ్ళు ప్రవేశించి రెచ్చగొట్టి నేను పాపంలో పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే ఆడు చేసే పని. అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. ఏమండి, ఇందాక సైతాను దేవుని యొక్క మాట, దేవుని వాక్య ప్రకారంగానే దేవుని కుమారుడు అయితే దూకమని చెప్పినప్పుడు ఆయన వాక్యం తీసుకుని మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఈ సైతాన్ ఏం చేస్తుంది? వాక్యం తీసుకునే మాట్లాడుతుంది. జాగ్రత్త అండి సంఘ విశ్వాసులారా, సహోదరులారా. ఎప్పుడైనా కానీ సైతాను వాక్యం తీసే నేను పడగొడుతుంది. మాకు తెలుసయ్యా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాం, మాకు తెలుసుయ్యా, మాకు ప్రార్థన తెలుసు, మేము వెళ్ళి చేతులు పైకెత్తేసాం, మాకు బైబిల్ అంతా తెలుసు చదివాము అని చెప్పి అమ్మ లేకపోలేదు, అయ్యి లేకపోలేదు. వాళ్ళు దెయ్యం ఉంది, సైతాన్ ఉన్నాడు. వాళ్ళ దెబ్బకు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది జారిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ సైతాన్ని దీంతో మనకు అనవసరం అని దూరంగా ఉండి తప్పించుకుని మంచి మార్గంలో నడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? బైబిల్ గ్రంథంలోనే బోధిస్తున్నాడు. వాడికి బైబిల్ బాగా తెలుసండి. సైతాన్ని గాడికి బైబిల్ బాగా తెలుసు. ఆడు ఏ కొటేషన్ చెప్తే మనం పడిపోతాం, ఏ కొటేషన్ వాడితే మనము దేవునికి దూరం అయిపోతాం, ఏ వాక్యం తీసుకుని మాట్లాడితే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి మనం పాపాత్మలు అయిపోతాం. వాడికి బాగా తెలుసు. అలా కాబట్టినే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనగా కొంతమంది యవనస్తుల్ని, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని, సంఘంలోని పెద్దవాళ్ళందరినీ కూడా వాడు మాట్లాడి దేవునికి దూరం చేశాడు. దూరం చేస్తూనే ఉన్నాడు.
91 కీర్తన తీస్తారా? 91 కీర్తన సైతాన్ని ఉపయోగించిన మాటలు ఎందులో తీసుకున్నాడు? 91 కీర్తనలో తీసుకుని 11, 12 వచనాలు చెప్పాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిగుర్త దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతులను ఎత్తుపట్టుకుందరు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం తీసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకుము. ఎందుకని వాడు ఏ వాక్యం తీసుకున్నాడు? ఆయన నిన్ను కూర్చు తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదాలు రాళ్ళకు తగలకుండా, దెబ్బ తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. ఎక్కడ వాక్యం తీసుకున్నాడు వాడు? చూడండి, వాడికి ఎంత వాక్యం తెలుసో చూడండి. అందుకే జాగ్రత్త లోకస్తులతో ఎలా మాట్లాడతారంటే వాళ్ళు తిరగేసి మాట్లాడి మనల్ని బోల్తా కొడతారు, బోల్తా కొట్టించి మాట్లాడతారు. అయితే యేసుప్రభు దగ్గర ఆ పప్పులు ఉడకు కదండి అండి, పప్పులో తప్పులు అండి, తప్పులే అన్నారు, ఉప్పులు కాదు, పప్పులు కాదు, తప్పులే. ఆడు తప్పులన్నీ కూడా దేవుని దగ్గర కుదరవు. అప్పుడు వెంటనే ఇన్సిడెంట్ హితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఉపయోగించాడు. చాలండి. మీరు మాసాలో మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయన శోధింపకూడదు. మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను ఆగుదాం. ఇక్కడ అలా ఉంచండి. ఇక్కడ తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు కదా అని రాయబడి ఉంది కదా అని ఆయనతో చెప్పక, అందుకేసి అంటున్నాడు, ప్రభు అయిన ఈ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడలేదా? ఎక్కడ రాయబడింది? హితోపదేశకాండం 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు మాసాలో మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయన శోధింపకూడదు. అది నువ్వు ఎవరిని శోధిస్తున్నావు? ఈ దేవుని శోధిస్తున్నావు అని చెప్పగానే వాడు 2 చేతులు నోటి మీద వేసుకుని పారిపోయి మళ్ళీ వచ్చాడండి. తిన్నమైనడు కాదు కదా, మళ్ళీ వచ్చాడు. చూడండి, ఇంకో మళ్ళీ వచ్చాడు చూడండి. అది సరే మళ్ళీ వచ్చాడు. ఇది చెప్తున్నాను, అక్కడ ఉండబట్టే చెప్తున్నాను. మళ్ళీ వచ్చాడు కానీ చెవుడికి. ఆడికి ఇంకో చోట దొరికింది వాక్యం. ఏమని దొరికింది? చూసారా, మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండ మీదకి యేసయ్యను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఆడికి ఎంత శక్తి ఉందో. యేసుప్రభు ఎదుటే చూడండి, మరలా వచ్చి అంటున్నాడు, అపవాది మిగులు ఎత్తైన ఒక చోట కొండ మీద తీసుకెళ్ళాడట. ఆ యెరూషలేములో ఉన్న పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా, అందులో ఒక దానికి బాగా ఎత్తైన దాన్ని చూపించి ఈ లోక రాజ్యాలన్నీ చూపించాయి అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చూడండి, ఈ లోక రాజ్యాలన్నీ చూపించాయి. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అప్పుడు అన్ని రాజ్యాలు ఉన్నాయా? చూడండి, తర్వాత పుట్టబోతున్న రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు, దేశాలు అన్నింటినీ కూడా అప్పుడే చూపించేసాడంటే, అంటే ఆడికి తెలుసు అన్నమాట ఎన్ని దేశాలు వస్తాయో, ఎన్ని పట్టణాలు వస్తాయో, ఎన్ని పట్టణాలు వైభవాలు. ఎలాగంటే ఈ రోజున కొన్ని పట్టణాలు ఎలాగున్నాయి, శృంగారంగా చూడటానికి చూడముచ్చటగా ఉన్నాయి. అవన్నీ అప్పుడే చూపించేసాడట. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే ఉందని మనం
జ్ఞాపకం చేస్తున్నాను. చదువు ఒకసారి చదవండి. మరలా అపవాది మిగిలి ఎత్తెనకు కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఒక్కసారిగా చూపించాడు. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉంటాయి భూమి మీద? దగ్గర దగ్గర 200 పైన దేశాలు ఉంటాయి. ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయండి? మనం ఎలాగలం ఎంతో చూడడానికి చూడముచ్చటగా ఉంటాయి. అప్పుడే చూపించేసాడు. కానీ ఆ యొక్క రాజ్యాన్ని ఎవరి? దేవుని. ఆదాము దగ్గర నుంచి ఏం చేశాడు? దొంగిలించాడు. నాయని చెప్పుకుంటున్నాడు. అయితే నీకు కావాలంటే నేను చేస్తాను అండి. ఆడు బాబు గారు సొత్తురావు ఏమంటాడు? కావాలితే నీకు ఇచ్చేస్తాను, కానీ ఒక పని చెయ్యి. ఏం చేసేవాడు? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా ఏం చేయమంటాడండి? ఈ లోకంలో ఏదైనా మనకు వస్తుందంటే ఏం అక్కర్లేదు. చిన్న అబద్ధం ఆడమన్నాడు అనుకుంటే నీకు వస్తుందంటే ఏం చేస్తాం? వెంటనే అబద్ధం ఆడతాం కదా. చిన్న అబద్ధం చాలు. నీకు ఒక 1 కేజీ బంగారం ఇస్తాం. చిన్న అబద్ధం ఆడు. ఆ కుటుంబం విడదీసేయి. ఆ సంఘంలో గొడవ పెట్టేయి. ఆ సహోదరులు గొడవ పెట్టేయి. ఆ ఊర్లో గొడవ పెట్టేయి. ఆ కుటుంబంలో గొడవ పెట్టేయి. ఆడవాళ్ళకి నొప్పంటించే. నీకు 1 కేజీ బంగారం ఇస్తానంటే ఊరికనే పడిపోయేటంటి పరిస్థితులు ఈ రోజున సాతాను మాటల చేత. యేసయ్య అలా పడలే. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా అండి నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటి నీకు ఇచ్చిదను. ఏటన్నిటిని? అసలు ఆడే అయినట్టు. అసలు ఆడు ఉంటాడో ఊడతాడో లాస్ట్కి ఆడికి భయం వేసి ఏమో సంపాదించుకోవడానికి లోకాన్ని నాశనం చేస్తున్నాడు. పరిశుద్ధుల్ని నాశనం చేస్తున్నాడు. యేసుని ఎదిరికిస్తున్నాడు. ఏ సేవను ఎదిరికిస్తున్నాడు. ఆడికి అసలే భయం. ఆడి ఉద్దేశం ఏంటి? ఈ లోకరాజ్యాన్ని ఆడి చేతిలో పెట్టుకుని ఆడు చేయాలని కదా. ఆడిస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే అంటాను, సాతాను మాటలు ఆయన తిప్పు కొడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమని తిప్పు కొడుతున్నాడు? ఆయనతో చెప్పగా యేసు అంటాడు, యేసు వానితో సాతానా పొమ్ము. ఆగుదాం. ఏమన్నాడండి? సాతానా ముందు పొమ్ము. అవును. సాష్టాంగ పడి నమస్కారం చేస్తే ఏమిస్తానన్నాడు? దానికి అర్థం ఏంటి తెలిసింది? సాష్టాంగ నమస్కారం పెట్టమంటే ఆరాధన చెయ్యి. ఎవరికి ఆరాధన చేయమంటున్నాడు? సైతాను నువ్వు నాకు ఆరాధన చెయ్యి. ఒకవేళ వెంటనే సాష్టాంగ పడ్డాడు, నీకు ఆరాధించేసినట్టు లెక్క. అప్పుడు నేను ఓడిపోయినట్లు లెక్క. నేను ఆరాధకులని ప్రపంచానికి తెలియజేసుకోవడానికి ఆడు ప్లాన్ వేస్తాడు. రకరకాల ప్లాన్ వేస్తాడు. అందుకని ప్రభు అంటాడు సాతానుతో, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపుకోనని రాయబడి ఉంది. సో ఇక్కడ కూడా అంటాడు, రాయబడి ఉంది కదా. వాక్యమే మాట్లాడతాడు ఇక్కడ యేసు ప్రభు. చదువుదాము. హితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవాను మరవకుండా, దేవుని మరవకుండా
చదివిస్తున్నా కాదండి. నీ దేవుడైన యెహోవాకు 6వ అధ్యాయం 13 వచ్చింది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను చాలండి. ఏమన్నాడు ఇక్కడ? మరలా చదువుతాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనకి భయపడాలి, ఆయనను సేవించి ఆయన మాత్రమే సేవించడానికి. నిన్ను కాదురా సైతానా, ఆయన మాత్రమే మొక్కాలరా, ఆయన మాత్రమే ప్రార్థించాలరా, ఆరాధించాలరా. ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఇందులో నేను 10వ అధ్యాయం కూడా చూడండి. ఇది తీసుకుని 10వ అధ్యాయం చూడండి. 20 వచ్చింది చదువు. 20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయన నామమును ప్రమాణము చేయవలెను. అదే అనమాట, ప్రమాణం చేయటం మొక్కటం అని ఈ వాక్యాలు తీసుకున్నాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? అదే అనమాట. మనం కూడా చాలాసార్లు సాతాను బోధలు, సాతానిక తంత్రాలు కలిగిన బోధలు చాలా మన ఇంట, మన ఈదులు, మన చుట్టూ, మన గ్రామాలు, మన సంఘాల్లోకి వస్తూ ఉంటాయి. అది సేవకులైనా కావచ్చు, బయట నుంచి ఎవరో సేవకులని చెప్పుకుని వచ్చేవారు కావచ్చు, స్వార్థకులని చెప్పుకుని వచ్చే ఆడవాళ్ళు కావచ్చు, ఇంకా సంఘంలో కొంతమంది గలిబిలి చేసేటువంటి వాళ్ళు కూడా కొన్ని వాక్యాలు తీసుకుని మిమ్మల్ని మాయ చేయొచ్చు. అప్పుడు మీరు వాక్యం తెలిసిన వారిగా ఉంటేనే మీరు నగ్గగలరు, మీరు జయించగలరు. అంటే ఇప్పుడు నేను చెప్పినంత ఏంటంటే వాక్యం యొక్క ప్రయోజనాలు ఎంత గొప్పవో మీకు ఆలోచింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆ వాక్యము ఆత్మకగ్ధమై ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇంకొక మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అందరికీ తెలిసిన మాట. ఆ వాక్యాన్ని కూడా చూద్దామే. 6వ అధ్యాయం 17 వచ్చిన చదువు. మరియు చూడండి, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకగ్ధమును ఏం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి. అది కూడా ఎలా ధరించుకోవాలి? పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత దేవుని వాక్యమును కలిగి ఉండాలి. మొదటిగా ఆత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే వాక్యము నీలోంచి ఆయన దారదారులుగా దావి చెప్పాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటది? దేవుని యొక్క వాక్యం పొర్లుచున్నప్పుడు నువ్వు ఎలాంటి శక్తులైనా అడ్డుకోగలవు. ప్రార్థనలో కానీ ఇంకే విషయాల్లో కానీ ఏ వ్యక్తుల్లో కానీ నువ్వు అడ్డుకోగలవు. కనుక వాక్యం వల్ల ఉన్న ప్రయోజనాలను మీకు పదే మీకు గుర్తు చేస్తూ వారం కూడా మీకు నేను ఆ వాక్యాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ వాక్యము అంత ప్రయోజనకరము. అందుకే దాన్ని ఏం చేయాలి? కీర్తన గ్రంథం ప్రకారంగా కీర్తించాలి. ఆయన యొక్క వాక్యమును బట్టి ఆయన కీర్తించాలని మనం ఇందాక చదువుకున్నాం. కనుక సోదరులారా, ఈ ఎన్నో వాక్యాలు విడిచిపెట్టకుండా రాసుకున్న వాళ్ళు మరలా చదువుకుని నేను ఏమేమి చెప్పాను అన్నీ కూడా ధ్యానం చేస్తే మీరు దేవునికి జయమివ్వగలరు, అపవాదికి అపజయము కలగజేయగలరని తెలియజేస్తూ ఈ మాటలు మన అందరి ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.